సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, టీవీ 9 రజనీకాంత్ అంటే మేబీ టీవీ 9 రజనీకాంత్ గారు అంటే ఒకప్పుడు చాలా మంది కూడా కొద్దిగా గౌరవం ఉండేది. కాకపోతే పోయినసారి గవర్నమెంట్లో గత 5 సంవత్సరాలుగా మాత్రం ఆయన టీవీ 9 రజనీకాంత్ కన్నా సాక్షి రజనీకాంత్లా మాట్లాడటం మొదలెట్టాడు అనమాట. ఎందుకంటే మన సాక్షి టీవీలో చూస్తే కనుక కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఈశ్వర్ గారు వీళ్ళు ఉంటారనమాట. ఎంతసేపటికి జగన్ భజన చేయటం, చంద్రబాబు గారిని తిట్టడం అనమాట. అది తిట్టడం కూడా ఎలా ఉంటది, అసలు ఇల్లాజికల్గా ఇర్రేషనల్గా తిట్టతా ఉంటారు. సో ఆ బాధ్యతని తర్వాత స్లోగా స్లోగా టీవీ 9 రజనీకాంత్ తీసుకున్నారు. అలాగే వీళ్ళు లేనిపోని అబండాలు వేయటం కూడా తీసుకున్నారు. తెలుగుదేశం మీద కానీ చంద్రబాబు గారి మీద కానీ అనేక రకాల అబండాలు వేశారు. అనేక రకాలు ఇండైరెక్ట్ గా వాళ్ళని మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి టీవీ 9 రజనీకాంత్ గారు ఇప్పుడు ఆంధ్రాలోను తెలంగాణలోను వాళ్ళకి వ్యతిరేకత గవర్నమెంట్ వచ్చేదానికి చాలా మటుకు సైలెంట్ అయిపోయారు. అండ్ వాళ్ళు మీడియా సర్కిల్స్ లో కూడా చెప్తుంది ఏంటంటే, కొన్నాళ్ళు మనం తెలుగుదేశం పవన్ కళ్యాణ్ భజన చేద్దాము ఒక 6 నెలలు, ఆ తర్వాత మళ్ళీ మన పాత ముసుగు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి భజన చేద్దామని చెప్పుకుంటా ఉన్నారనమాట. కానీ తెలుగుదేశం వాళ్ళు టీవీ 9 రజనీకాంత్ గారికి అలాగే వైఎస్ఆర్సీపీకి ఉన్న కొలాబరేషన్ మాత్రం ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారనమాట. ఎక్స్పోజ్ చేసి ఆయనకి ఎక్కడెక్కడ అక్రమాస్తులు ఉన్నాయో ఎలా వచ్చినాయో అన్ని చెప్తా ఉన్నారు. సో గుమ్మడికాయలు దొంగ గనక అంటే భుజాలు తడుగుకున్నట్టు ఆయన వెంటనే ఆ అభియోగాలు ఎవరు చేశారో వాళ్ళ మీద కేసు వేసాడు. నిజంగా కేసులు వేయాలంటే తెలుగుదేశం వాళ్ళు కానీ చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ రజనీకాంత్ మీద ఎన్ని కేసులు వేయాలి? ఒక మీడియాలో ఉండి నీ మీద ఒక అభియోగం వస్తే దాన్ని రిజాల్వ్ చేసుకోవాల్సింది పోయి అవతలాల మీద కేసు వేసావంటే నువ్వు ఎంతగా భయపడుతున్నట్టు ఇది అర్థమవుతుంది కదా సార్. మీడియాలో ఉన్నాళ్ళు అందరినీ అన్ని మాటలు అనేసి వీళ్ళని అనగానే ఒక మాట అనగానే వీళ్ళంతా తడుముకోవటం కానీ అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం కానీ మనం ఎలా చూడాలి? అసలు నిజంగా మీడియా ప్రతి ఒక్కళ్ళు ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి డప్పు కొడతాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు రజనీకాంత్ అని వదిలేద్దాం, మిగతా మీడియా కానీ ఎవరిని చూసుకున్నా సరే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి భజన చేయటం, లేదంటే ఎవడైతే పెట్టుబడి పెడుతున్నాడో వాడికి భజన చేయటం, అంతే తప్ప ఏది కరెక్టు ఏది రైటు సమాజంలో జరుగుతుందని ఎక్కడ మనకి ప్రజలకు మంచి జరుగుతుంది, ఎక్కడ పార్టీలకి లేకపోతే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చెడు జరుగుతుందని చెప్పడం మానేసి వాళ్ళ సొంత ఎజెండాతో రన్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్ అసలు? సరే, మీరు చాలా చక్కటి ప్రశ్న, విశ్లేషణ కూడా మీరే చెప్పారు. రజనీకాంత్ బాగా తెలివైన వ్యక్తి అండి. ఇక్కడ సరదా చెప్తాను, తెలివి అంటే సామాజిక స్పృహతో ఉన్న తెలివిని మంచి తెలివి అంటాం, దొంగ తెలివి అంటాం, నక్క జిత్తుల తెలివి. అలాంటి తెలివి ఆయన తన స్వార్థం కోసం, తన సంపాదన కోసం మీడియాను అడ్డు పెట్టుకుని ఇతరుల మీద బురద చల్లుతూ బ్లాక్ మెయిల్ చేస్తూ బతకడం ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన టీవీ 9 లో ఉన్నప్పుడు విపరీతంగా ఆ ఛానల్ పెంచారండి. లేనిపోని అబద్ధాల వార్తలన్నీ చెప్పి ఉన్నదాన్ని భూతద్దంలో చూపి అవన్నీ చేశాడు. ఎక్కువగా ఎల్లో మీడియా అంటుంటాం, ఇది ఆయనకు బాగా అలవాటైపోయింది. తర్వాత అందరికి తెలుసు, ఆయన ఛానల్ నుంచి తీసేయడం ఆయన బతుకు అందరికీ తెలుసు. ఆయన జగన్ పంచన చేరి జగన్ కోసం అనుకూలంగా ఏదో మొన్న ఇది కూడా చేశాడు, సర్వేలు అన్నాడు, చెప్పాడు జగన్ వస్తాడని ఏదో చెప్పాడు, చేశాడు. ఈ అమ్మాయి ఒక మా స్వాతి అని ఉంది, ఆమె ఫారిన్ లో ఉంది. ఆమె కొద్ది బాగానే చెప్తుంటదని ఆమె ఆరోపణలు చేసింది. ఈయన దాని మీద కేసు పెట్టి ఈయన సాధించేది ఏమీ లేదని మీకు చెప్తున్న నా అనుభవంలో. పత్రికల్లో వచ్చిన వార్తలు లేదా మీడియాలో వచ్చిన కథనాల మీద పరువు నష్ట దావా వేసి గెలిచిన వాళ్ళు 1% కూడా ఉండరేమో, ఇంకా తక్కువే ఉంటది. ఎవరన్నా ఒకరారా ఉండొచ్చేమో. ఎందుకంటున్నానంటే పబ్లిక్ లో ఉన్న వాళ్ళ లోపాలని, తప్పుల్ని కొంత మనం వక్రీకరించో కొద్ది ఉన్నది లేదేంది చెప్పినా కూడా అది వాళ్ళని పరువు తీయడానికో దురుద్దేశం కోసం కాదని, సమాజ శ్రేయస్సు కోరే చెప్తాం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడు, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, లేకపోతే ఇంకో మంత్రి ఉన్నారు. అతను ఎక్కడో ఒక బినామీ ఆస్తులు ఉంటాయి. ఆ బినామీ ఆస్తులు ఎలా తెలుసండి? ఎవరు సన్నిహితుల దగ్గర రాసి పెడుతుంటారు. చాలా మందికి బినామీ వ్యవహారాలు ఉన్నాయి, అవి దాచిపెడుతుంటారు, ఇస్తుంటారు. ఈ బినామీలే లేకపోతే మీకు చిన్న లాజిక్ అడిగాను. నేను మొన్న కూడా ఎవరితో ఒకరిని అడిగాను, కాదియా మీద 1 కోటి 2 కోట్లు ఆ లెక్కలు రాయలేక ఇబ్బంది పడుతుంటాం, డ్రా చేయాలంటే ఇబ్బంది,
వాడు 2 లక్షలకు మించి డబ్బు ఇవ్వరు, లేదు సార్ ట్రాన్స్ఫర్ చేయండి అంటారు మా ఫార్ములకి అంతా. ఈ 20 కోట్లు 30 కోట్లు 100 కోట్లు ఎక్కడ దాచారో చెప్పండి. మొన్న ఒక అతన్ని అడిగాను, ఎక్కడ దాచావు చెప్పు. అదే మన ఒక అతను అన్న నేను మొత్తం 60 కోట్లు అన్ని చేశానంటే ఎక్కడెక్కడ దాచావు చెప్పు, అది ఒక్కటి అడగద్దని ఆ తర్వాత చెప్పాడు సరదాగా. ఎవరు గుర్తుపట్టనుకున్న మన సన్నిహితుల ఇళ్లలో అక్కడక్కడ దాచాము చేశాము అని చెప్పారు. అంటే ఇవే బినామీ వ్యవహారాలు. వాళ్ళ ఇంట్లో పట్టుకుంటామండి. ఆ పట్టుకున్నప్పుడు ఏమవుతా పలానా వాడు అని చెప్తాం, వీడు వాడిద్దరు అబద్ధమే చెప్తారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? వాస్తవాలు ప్రూవ్ చేయలేం. ఇప్పుడు మా ఇంట్లో ఒక 100 కోట్లు దొరికిందండి మీకు, నాకు అంత స్తోమత లేదు, 100 కోట్లు ఎక్కడ అంటే నేను ఎవరి మీద చెప్తా. మీరు దాన్ని ఇంకా నా ఒకరి దగ్గర 100 ఉంటే అటు ఇటు ఇంకొక 1000 కోట్లు ఉండదు, అది పలానా నాయకుడిదని మీరు చెప్తారు. ఇది ఆయన మీద కోపంతోనూ ఆయన పరువు తీయాలని కాదు, ఈ వ్యవహారాలను వెలికి తీసే క్రమంలో చిన్న పొరపాట్లు కూడా జరగచ్చు. అంత మాత్రాన అది పరువు తీసిన వ్యవహారంగా భావించి ఎక్కడ కూడా శిక్షలు వేసిన దాఖలాలు లేవు. అది ఈయనకు కూడా తెలుసు, రజనీకాంత్కు ఆ లాజిక్ తెలుసు కాబట్టే ఆయన అబద్ధాలని అన్నింటిని ప్రచారం చేసి పాపులర్ అయ్యాడు. ఆయన ఇప్పుడు ఎందుకు వేస్తాడంటే ఇంకా ఏదో వేస్తే భయపడతారు. చాలా మంది అలా అనుకుంటారు, కేసు వేసేస్తే భయపడిపోతారు, నా జోలికి రారు. రజనీకాంత్ గారు ఇట్లాంటి ఉడత ఊపులుకి ఎక్కడ కొమ్మలు ఎరగవు, ఆకులు రాలవు, కాయలు రాలవు. ఎవరికి తెలియదండి? ఏమి రజనీకాంత్ ఒకరే చదువుకున్నారా? మిగతాంతా లేదా? జ్ఞానం లేదా? కాబట్టి రజనీకాంత్ లాంటి వ్యక్తుల వల్ల జర్నలిజంకున్న విలువలు పోయినాయి, గౌరవం కూడా తగ్గిపోతుందండి. సార్ మీకు ఏమనుకోవచ్చో చెప్తా. 83లో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశానండి. ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ లో ఉన్నా, బెంగళూరులో చదువుతున్నాను. ఒకసారి ఏదో ఇట్లా డూప్లికేట్ వస్తువుల మీద ఒక వార్త రాశాను, ఆర్టికల్ లాగా. దాన్ని బ్యానర్ ఐటమ్ గా వేశారు ఆంధ్రప్రభలో. థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళానండి. ఆ పుల్లయ్య గారు అని ఉన్నారు, ఆయన అందరిని పిలిచి నన్ను ఇతనే సుధాకర్ రెడ్డి అని కన్నడ పేపర్లు అంతా వేశారు. నాకు పిలిచి జర్నలిస్ట్గా ఉద్యోగం ఇచ్చారండి. ఆంధ్రప్రభ రిపోర్టర్ గా పుత్తూరు నుంచి చేయండి అని. ఎంత ఇస్తారు శాలరీ అన్నాను. 70 రూపాయలు. నవ్వాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఆ లా కంప్లీట్ అయితే పెద్ద లాయర్ అవుతాను, 70 రూపాయలకి నేను చేయాలంటే ఆయన చెప్పారండి పుల్లయ్య గారు. సుధాకర్ రెడ్డి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలోనే మాట్లాడగలడు, లేదు ఒక జడ్జి 6 నెలలు, సంవత్సరము, 5 ఏళ్ళు, 10 ఏళ్ళకు తీర్పు చెప్పగలడు. ఒక జర్నలిస్టు ఈ రోజు జరిగిన అంశాన్ని రేపు తీర్పు చెప్పగలవు, అద్దం పట్టగలవు, సమాజాన్ని ఉద్ధరించగలవు, ఉపయోగపడగలవు. ఇంత అద్భుతమైన ఉన్నతమైన జర్నలిజం ని చెయ్యన్నది తీసుకున్నాను. ఆ తర్వాత మా అన్న, నీకు జర్నలిజం స్పెల్లింగ్ అన్నా వచ్చారా అన్నాడు. సుబ్రహ్మణ్య రెడ్డి అని ఉన్నాడు ఇప్పుడు కూడా. ఏదో చెప్పానన్నా JAR అన్నావు. రేపు కాదరా, నీకు జర్నలిజం స్పెల్లింగ్ రాదు, రిపోర్టర్ అయిపోయావా, JOUR చెప్పాడు. తర్వాత జర్నలిజంలో డిప్లొమా చేశాను, పబ్లిక్ రిలేషన్స్ లో డిగ్రీ చేశాను, PG చేశాను, 20 ఏళ్ళు రైటింగ్ ఫర్ మీడియా పాఠాలు చెప్పాను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎంత గౌరవం లేకపోతే జర్నలిస్ట్ ఆ 70 రూపాయలకు ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం కదా, హానరోరియం అంటాం ఆ 70 రూపాయలని. అంటే అంత ఉన్నతమైన, అంటే ఫోర్త్ ఎస్టేట్ అనేది. అందుకే మనం జర్నలిస్ట్ అంటే చాలా గౌరవం ఉండబట్టి నేను ఇప్పటికి కూడా ఈ క్షణం కూడా నేను ఒక కాలమిస్ట్ని, జర్నలిస్ట్ని. నేను టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ ఎంత గౌరవంగా చెప్పుకుంటానో దానికంటే రెట్టింపు గౌరవంతో జర్నలిస్ట్ అంటాను. అంటే అంత గౌరవం ఉంది అని దానికి. అలాంటి జర్నలిజాన్ని ఇలాంటి పనికి మాలిన వాళ్ళంతా వచ్చి, స్వార్థపర శక్తులు వచ్చి, అబద్ధాలు రాసే వాళ్ళు వచ్చి, అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళు వచ్చి, పార్టీల కోసమో కులాల కోసమో కొమ్ము కాసే వాళ్ళు వచ్చి అపవిత్రం చేస్తున్నారు. అంటే గంగా నదిలో ఈ మురికి అన్ని వచ్చినట్టు వీళ్ళందరూ కూడా గంగా నది లాంటి జర్నలిజంలో దాపరించిన కాలుష్యం అండి. కాబట్టి జర్నలిజంలో కాలుష్యాన్ని నింపే అతని గురించి
ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. డెఫినెట్ గా సార్, ఎందుకంటే మెరుగైన సమాజం కోసం టీవీ నైన్ వచ్చింది. కానీ మెరుగైన సమాజం కాదు, మెరుగైన దోపిడీ కోసం వచ్చిందని చెప్పి తర్వాత కాలంలో చాలా మంది చెప్పారు. అలాగే టీవీ నైన్ నుంచి వచ్చిన రవి ప్రకాష్ గారు కానీ, శివాజీ గారు కానీ, వాళ్ళ అందులో జరుగుతున్న అవినీతిని కానీ, అందులో వాళ్ళకి మిగతా పార్టీలతో జరుగుతున్న కుమ్మక్కుల్ని కానీ కూడా ఎక్స్పోజ్ చేశారు. డెఫినెట్ గా టీవీ 3x9, 3x3 దాని మీద మాత్రం బయట చాలా విష ప్రచారం ఉంది. అందులో ఎంతో కొంత నిజం ఉన్నదని మనకి ఇప్పుడు జరుగుతున్న విషయాలను బట్టి అయితే అర్థమవుతా ఉంది సార్. సో డెఫినెట్గా వీళ్ళ మాత్రం మిగతా వాళ్ళు కూడా ఈ రోజు వీళ్ళేదో చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారని భావించవద్దు. వాళ్ళు అసలు ముసుగు తీశారంటే మళ్ళీ 2019 ముందు, 2024 ముందు ఎలా చేశారో అలాగే చేస్తారు. సో డెఫినెట్గా ఆ కాషన్తో మాత్రం దాన్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.